హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉందండి. ఏంటంటే న్యాచురల్ ఆయిల్స్ అండి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లు అవి మనం కొంటూ ఉంటాం కదండి షాప్స్లో. అసలు అందులో ఎన్ని కెమికల్స్ యాడ్ అవుతున్నాయో, అవి అసలు మంచిదో కాదో మనకి అర్థం కాకుండా పోతుందండి. రియల్గా చెప్పాలంటే అసలు మనం తినే ఫుడ్ హెల్దీ అయినా అందులో యూస్ చేసే ఆయిల్ బట్టి మనకి అది అన్హెల్దీ అయిపోతుందండి. ఇంకా పాతకాలంలో అయితే కొర్రన్నం, గంట్లన్నం ఇలా తినేవాళ్ళండి. అసలు ఆ రైస్ ఎలా తింటారు, ఎలా కుక్ చేస్తారో కూడా ప్రెజెంట్ మనకు తెలియదండి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనమైతే. అంతే అండి, తప్పలేదు. ఇప్పుడు పండించే వాళ్ళు తక్కువ అయిపోతూ ఉంటున్నారండి. సో మనం ఎంత కొనుక్కుందామన్నా అవి కంపెనీస్లో రెడీ అవ్వడం, మిషన్స్లో రెడీ అవ్వడం, కెమికల్స్ యాడ్ చేయడం, వాటిని స్టోర్ చేయడానికి ఇట్లా చేయటం వల్ల సో మనం కూడా అవి ఇంకా న్యాచురల్ ఎంతో కొంత మంచిది కదా అన్నట్టు మనం కొనేస్తూ ఉంటామండి. అందులో చూస్తే ప్యూర్ కెమికల్సే మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇగోండి, నేను ఒక షాప్ చూసానండి రీసెంట్గా. ఇది అయితే ఎక్కడుంది ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఇక్కడైతే జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, గంట్లు ఇవన్నీ డైరెక్ట్గా పండించే వాళ్ళ దగ్గర నుంచి ఈయన తెచ్చి మనకి ఇలా ప్యాక్ చేసి అమ్ముతారండి. పెసలు, మినపపప్పు, మినువులు ఇవన్నీనండి. ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ యాడ్ చేయరండి ఇందులో. ఈయన కూడా మనకి ఏంటంటే మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని అప్పటికప్పుడే ప్యాకింగ్ చేసి ఇస్తారండి. ఒక 10-15 ప్యాకెట్లు పెట్టుకుంటారు షాప్లో. ఎందుకంటే ఈయన కూడా ప్యాక్ చేసేసి నిలవ పెట్టేసి పురుగులు పట్టేసి అలా చేయరండి. ఎప్పటికప్పుడు అవి సేల్ అయిపోతూ ఉంటాయంట. ఇంకా జాగిరి అండి, ప్యూర్ నేచురల్ అంటే నేచురల్ అండి, అంత నేచురల్ జాగిరి. ఇది బ్లాక్ జాగిరి అండి. ఇది కూడా ఇప్పుడు చాలా మంచిదండి. అసలు దొరకటం లేదు నల్ల బెల్లం కూడా అండి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా రైతులు కేన్ పెడుతూ ఉంటారు కదండి, షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కాకుండా షుగర్లా ఇప్పుడు తయారు చేస్తూ ఉంటారండి. సో వాళ్ళు తయారు చేసేసి డైరెక్ట్గా ఈ షాప్కి అయితే వాళ్ళు ఇస్తారండి. ఆయన కూడా ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఏం కాకుండా చాలా డిస్కౌంట్లో మనకి ఇస్తూ ఉంటాడండి. ఇదిగోండి జాగిరి బైట్స్ అండి, చాలా బాగుంది షాప్ అయితే. ఇంకా ఆయిల్కి వస్తండి, ఇక్కడ 3 మిషన్స్ ఉంటాయండి ఈ షాప్లో. ఆయిల్ ఇంకా మిషన్స్లో అప్పటికప్పుడు మనం ఆర్డర్ ఇచ్చామంటే 1 లీటర్ దగ్గర నుంచి 100 లీటర్ల వరకు అది మన యొక్క చాయిసేనండి. అప్పటికప్పుడు మనకి ప్రిపేర్ చేసి ఇస్తారండి. ఇది కోకోనట్ ఆయిల్ అండి, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 2 ప్రాసెస్ అయితే వీళ్ళు ఫాలో అవుతారంటండి. ఫస్ట్ ప్రాసెస్లో వచ్చిన ప్యూర్ అంతా తీసేస్తారండి. ప్యూర్ది ఇట్లా ఫిల్ చేస్తారు. మళ్ళా ఆ నెక్స్ట్ పిప్ ఉంటుంది కదండి, సెకండ్ టైము అది మనకి ద్వీపారాధనకి ఇంకా కొన్ని బాడీకి రాసుకోవటానికి ఇట్లా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కదండి, అది సెకండ్ టైంకి బాటిల్స్ అమ్ముతారండి. దాని కాస్ట్ వేరే ఉంటుంది, దీని కాస్ట్ కూడా వేరే ఉంటుంది. ఇగోండి నేను వెళ్ళేసరికి పీనట్స్ అండి ఇలా గుండలా చేసేస్తారు. ఈ పీనట్స్ గుండని ఇలా మిషన్లో వేస్తారండి. మిషన్ కరెంటుతో తిరుగుతూ ఉంటుందండి. ఒకప్పుడైతే వీటికి ఆక్సుల్ని కట్టేవాళ్ళండి, ఎద్దుల్ని ఇంకా దున్నపోతుల్ని కట్టి తిప్పించేవాళ్ళండి చుట్టూ. అలా తిరుగుతూ ఉంటే ఇలా నలిగి ఇగోండి ఆయిల్ అసలు ఎంత కొంచెం దిగుతుంది చూడండి. ఇలా వడకట్టి ఎంత ప్యూర్ ఆయిల్ ఇస్తారంటే 0% కెమికల్ అండి. నేను ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి చూశాను, నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. సో మనం ఇప్పుడు మన యొక్క నివసించే యొక్క రేట్ 50+ లాస్ట్ అండి. అందరముని ఒకప్పుడైతే 100 ఇయర్స్, 110, 120 ఇయర్స్ అండి. ఏంటి మరలా ఇప్పుడు ఉన్న మెడిసిన్ అయినా ఇప్పుడున్న నాలెడ్జ్ కూడా అప్పుడు లేదండి. ఇలాంటి ఫుడ్ తోటే వాళ్ళు 100 ఇలా బ్రతికారు అని అంటే మనకున్న ఈ నాలెడ్జ్కి అసలు ప్రతిదీ మనకు అందుబాటులో దొరుకుతుందండి. మెడిసిన్ ఏంటి ప్రతిదీ అవైలబుల్ ఉన్న ఈ టైంలో మనం ఎంత బ్రతకాలండి, వాళ్ళకంటే డబుల్ త్రిబుల్ బ్రతకాలి కదా. అలాంటిది మన 50+ లాస్ట్ అయిపోతుందండి. అలా అయిపోయింది మన యొక్క జీవధారణ. సో ఇగోండి మరలా మనము సేమ్ మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఎట్లా అయితే పాతకాల పద్ధతిలో ఆయిల్ ఫుడ్ యూజ్ చేశారో చూడండి, పీనట్ ఆయిల్ ఎంత ప్యూర్గా వచ్చిందో అట్లనే మనం కూడా ఇప్పుడు ప్రజెంట్ కోరుకుంటున్నాం కదండి. ఈ న్యాచురల్స్ నెక్స్ట్ ఆర్గానిక్ అనేది చాలా ఫేమస్ అవుతుంది, చాలా ట్రెండ్ కూడా అవుతుందండి ఫుడ్. అందరూ ఒక 1 రూపీ ఎక్స్ట్రా పెట్టైనా సరే ఇవే తీసుకుందాము అని చెప్పి వెతుకుతున్నారు. బట్ ఇలా ప్రిపేర్ చేసే షాప్స్, ఇలా మేడ్ చేసే వాళ్ళు చాలా రేర్ అండి, ఎక్కడో మనకు దొరుకుతున్నారు.
ఇగోండి ఇదైతే చలిమిడి అంటారండి దీంతో మనం పిండి ఉడియాలు పెట్టుకుంటారు, సున్ను ఉండల్లాగా చేస్తూ ఉంటారండి. అండ్ ఆవులకి మేతగా వేస్తూ ఉంటారండి. సో ఇది మేత వేసే ఆవులు ఇచ్చే పాలు చాలా ప్యూరిటీ ఉంటుందండి. కానీ ఇప్పుడు సిటీస్లో ఇంజెక్షన్ వేసేసి పాలు అట్లా ఇస్తూ ఉంటారండి. ఇదంతా పిండేగా ఉండే లాస్ట్లో పిప్పి ఆవులకి దానాలుగా వాడుతూ ఉంటారండి. ఇగోండి ఈయన దగ్గర అయితే 3 మిషన్స్ ఉన్నాయండి. కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, పీనట్ ఆయిల్, మనకి ఏది కావాలంటే అదండి. ఈయనకి జస్ట్ 1 డే ఆర్డర్ ఇస్తే సరిపోతుందండి, మనకి ఇచ్చేస్తారు నెక్స్ట్ డేకే. నేనైతే ప్రతిసారి కోకోనట్ ఆయిల్ ఇంకా నువ్వుల నూనె ఇక్కడే కొంటానండి. బయట మనకి నువ్వుల నూనె లీటరు 200 ఉంటే ఇక్కడ జస్ట్ 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే అండి. ఎందుకంటే వాళ్ళు పాపం చేసే శ్రమకైనా సరే మనం ఆ 50 రూపీస్ పే చేయాలనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి చూసారంటే. ఫైనల్గా నేను ఒక 2 లీటర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇది వేపగుంట, సింహాచలం రోడ్ వేపగుంట జంక్షన్ దగ్గర అయితే ఉందండి. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియో సో వీలైనంత వరకు ఇలా న్యాచురల్గా దొరికే ఐటమ్స్తో మన పిల్లలకి ఫుడ్ పెట్టి వాళ్ళ హెల్త్ని కాపాడుకుందామండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.